మనకి బంధము ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీదనమున్నంత వరకే మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన ఈ లోక శ్రమలు నీ దేహమున్నంత వరకే ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే ఈ లోక శ్రమలు నీ దేహమున్నంత వరకే ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే యేసులో విశ్వాసం యేసుకై నిరీక్షణ యేసులో విశ్వాసం యేసుకై నిరీక్షణ కాదన్నాడు నీకు వ్యర్థం కాదన్నాడు నీకు వ్యర్థం మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాని గెలవడమే మన తపన అందరికి చక్కటి పాట వాడు వినిపించారమ్మా. ఎవరికి ఎవరు ఈ లోకం ఎవరికి ఎవరికి బంధం ప్రేమ చాలా చక్కగా పాడారు. ఇంకొక అమ్మాయి నాకు పాప తెలియదు, సుజాత కూతురు ఒక అమ్మాయి, వాళ్ళ చెల్లెలా పాప ఇస్తే ఇద్దరు సిస్టర్సా? ఇద్దరు సుజాతక పిల్లలే ఆంటీ. ఇద్దరు? అవునా, ఓకే ఓకే, మంచిగా వాడినారమ్మా ఇద్దరు.
బాగా ఇంకా ప్రాక్టీస్ చేయాలి. మంచి వాయిస్ దేవుడిని స్థుతించడానికి వాడుకోవాలని దేవుని పేట వేడుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు మనకి వేస్తే కటారి వాక్యం అందిస్తారు. వందనాలు ఆంటీ. మరి చాలా చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతవని వానితో చెప్పాను. అన్నమాట. ప్రార్థన కలిగిన మా గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ప్రతిరోజు తండ్రి ప్రభా ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి తండ్రి ప్రభా ఒక మంచి తండ్రి ప్రభా మరి తండ్రి ఉన్నాం ప్రభా. నాయన మరి ఈ యొక్క రోజు తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. మరి ప్రభా మీ పక్షాన నిలవబడిన నేను ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దయచేసి ప్రభా నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి ప్రభా. నా జీవితంలో తండ్రి ప్రభా మాకు కావలసినటువంటి వాక్యము చేత తండ్రి ప్రభా మీరు మమ్మను తండ్రి ప్రభా మరి హెచ్చరించమని, మరి దిద్దుమని ప్రభా, మమ్మల్ని ఆదరించమని, బలపరచమని, ఆత్మీయంగా తండ్రి ప్రభా అభివృద్ధి పొందించమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. తండ్రి చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి. దయచేసి నాయన ప్రభా మరి నా నోటికి వ్యర్థమైన మాటలు రాకుండా మీరే కృప చూపించమని వందన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామమున అతి వినయంతో బ్రతమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ముఖ్యంగా మరి నేను ఆలోచించాలనుకున్నటువంటిది అంశం ఏంటంటే, ఇక్కడ పేతురు అననీయతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అని మరి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉద్దేశం అనేటువంటి ఆ చిన్న మాట ద్వారా ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మరి ఇక్కడ సంగతి అంతా మనకు తెలిసినటువంటిదే. అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడు, మరి భార్య సప్పీరా ఉంది. ఇద్దరు ఏకమై పొలం అమ్మారు. మరి భార్య దగ్గరే అంటే భార్య చూస్తూ ఉండగానే వెలలో కొంత దాచుకున్నారు, కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టారు. మరి అప్పుడు పేతురు అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై మరి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మరి అననీయ నువ్వు దాచిపెట్టుకొని మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చాలని సాతానుడు నిన్ను ఎందుకు మరి ప్రేరేపిస్తున్నాడు అని అడుగుతూ, నీ దగ్గర ఉన్నప్పుడు ఆ సొమ్ము నీదే కదా, నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఇలాంటి ఉద్దేశం నీకెందుకు కలిగింది అని మరి ఇక్కడ పేతురు అననీయను గద్దిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో మనందరి జీవితాల్లో కూడా ఒక ఉద్దేశం ఉంది. మనం జీవిస్తూ ఉన్నామంటే మరి ప్రతి ఒక్కరికి, చదువుకునే పిల్లవానికి ఒక ఉద్దేశం కదా, మరి ఫ్యూచర్లో ఏం కావాలి అని ఒక ఉద్దేశం, మరి వివాహం చేసుకున్నప్పుడు ఒక ఉద్దేశం,
కదా. మరి పిల్లల్ని పెంచేటప్పుడు ఒక ఉద్దేశం, మరి ప్రతి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ఉద్దేశం మనందరి జీవితాల్లో కూడా ఉంటుంది. మరైతే ఇక్కడ అననీయ చేసినటువంటి పని ఏంటంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అనేది తన ఉద్దేశంగా మారినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. పరిశుద్ధాత్మను మోసపుచ్చాలన్నటువంటి ఉద్దేశాన్ని అననీయ సప్పీరాలు కలిగి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మరి మనం ఎవరికైనా ఎక్కడైనా దాచుకోవచ్చు, కానీ దేవుని ఎదుట ఎవరు దేన్ని దాచుకోలేరు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి కదా. మరి దావీదు భక్తుడు అంటాడు కదా, నేను ఎక్కడికైనా వెళ్తాను కదా, నేను ఆకాశమునకు ఎక్కిపోదునా అక్కడను ఉన్నావు, నేను పాతాళమునకు దిగిపోదునా అక్కడను ఉన్నావు ప్రభువా, నేను ఎక్కడ దాక్కుందును కదా. మనకు తెలుసు యోన సముద్ర అగాధంలో నుండి దేవునికి మొరపెట్టాడు కదా. మరి దేవుడు లేడు అన్నటువంటి ప్రదేశం ఎక్కడా లేదు. కాబట్టి దేవుణ్ణి పరిశుద్ధాత్ముని మనం మోసపుచ్చలేమనేటువంటి సంగతిని మనం ఇక్కడ గ్రహించాలి కదా. మరి మన జీవితంలో సాతానుడు ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ కదా. మరి పేతురు క్లియర్ గా చెప్తూ ఉన్నాడు ఈ సంగతిలో, ఈ యొక్క పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అనగా, మనం అవకాశం ఇచ్చినప్పుడు సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు కదా. మరి మనల్ని శోధించువాడు సాతానుడు, మనల్ని శోధించువాడు సాతానుడు, మనల్ని పరీక్షించువాడు దేవుడు కదా. కొన్నిసార్లు పరీక్షల గుండా మనం వెళ్తాం, కొన్నిసార్లు శోధన గుండా మనం వెళ్తాం. మరి శోధింపబడినప్పుడు అది సాతాను వలన కలిగేటువంటిది. మరి హలో అంటే వినిపిస్తా ఉందా అంటే? వినిపిస్తుంది మా. ఓకే అక్క, ఓకే వినిపిస్తాను. సో కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి సాతానుడు శోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి శోధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ శోధనకు అననీయ పడిపోయినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా. అననీయ సప్పీరలు విశ్వాసులే. మరి వారు విశ్వాసులు కాబట్టే ఏం చేస్తున్నారు, పొలాన్ని అమ్మారు. మరి దేవునికి కానుకగా ఇవ్వాలనుకున్నారు, దేవునికి కానుకగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మరి ఆ పొలాన్ని అమ్మారు, దాంట్లో కొంత డబ్బు కూడా తీసుకొచ్చారు కదా. కానీ మరి అక్కడ నిజాన్ని ఒప్పుకొని ఉంటే బాగుండేదేమో, కానీ విశ్వాసులైనప్పటికీ అపవాది వారిని, సాతానుడు వారిని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లొంగిపోయి, ఆ ప్రేరేపణకు వాళ్ళు లొంగిపోయి ఒక తీసుకోకూడని నిర్ణయానికి లేదా ఒక ఉద్దేశంలో వాళ్ళు పడిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సాతానుడు మనల్ని, మన ఉద్దేశాలను వాడు మార్చగలడు కదా. అయితే మరి అంత మాత్రమే కాదు, ఇది విశ్వాసీ జీవితంలో అనేది మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసుల జీవితాల్లోనే అపవాది లేదా సాతానుడు మరి శోధించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను కదా. ఇక్కడ కూడా యోసేపు విశ్వాసే, యోసేపు కూడా మంచి భక్తిపరుడే. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి ఈ లోకంలో తండ్రిగా ఉండడానికి యోగ్యత కలిగినటువంటి యోసేపు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మరి యోసేపు ఉద్దేశాన్ని కూడా మరి మార్చడానికి లేదా యోసేపు తీసుకునేటువంటి యోసేపు ఉద్దేశాన్ని కూడా చెడగొట్టడానికి సాతానుడు ఇక్కడ కూడా ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అననీయ జీవితంలో సాతానుడు ప్రేరేపించాడు, అననీయ తన ఉద్దేశాన్ని మరి పాడు చేసుకున్నట్టుగా, తన ఉద్దేశాన్ని మరి చెడుపుకున్నట్లుగా మనం చూడొచ్చు. కానీ యోసేపు విషయంలో మనం చూద్దాం. యోసేపు కూడా అనుకున్నాడు, ఏమనుకున్నాడు, మరి మరియ గర్భవతి అయింది, మరి కన్యక ఎలాగో గర్భవతి అవుతుంది కదా అని, ఒకవేళ నాతో ప్రధానము చేయబడినటువంటి మరియా ఒకవేళ ఆమె తప్పు చేసిందేమో, అయితే ఆమెను నేను అవమానపరచకూడదు
కాబట్టి రహస్యంగా నేను ఆమెను విడిచిపెడతాను కదా, రహస్యముగా ఆమెను నేను విడనాడ ఉద్దేశిస్తాననేసి తన ఉద్దేశాన్ని తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు కదా. అయితే ఈ సమయంలో మనం గమనించినట్లయితే 2 సందర్భాల్లో కూడా సాతానుడు శోధించాడు కదా. అననీయను సాతానుడు ప్రేరేపించాడు, యోసేపును కూడా సాతానుడు ప్రేరేపించాడు. అననీయ శోధనలో పడిపోయాడు కాబట్టి తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు. అననీయను మరి పేతురు గద్దిస్తూ ఉన్నాడు కదా. ఎందుకు అననీయ నువ్వు ఈ విధంగా ఎందుకు ఈ ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావని పేతురు గద్దించినప్పుడైనా అననీయ తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు కదా. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే కదా, మరి యోసేపు అటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు 20వ వచనంలో చూద్దాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును కదా. ఇక మనం గమనించినట్లయితే యోసేపుతో కూడా దూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. యోసేపు నిజమే, మరి అక్కడ అననీయాని పేతురు గద్దించాడు, ఇక్కడ యోసేపుతో దూత మాట్లాడుతూ ఉన్నాడు కదా. దూత మాట్లాడుతూ జరిగిన సంగతిని, మరియను గూర్చి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు చేయబోయే ప్రణాళికను, దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ఎంతో తేటగా యోసేపుకు బోధించినప్పుడు మరి యోసేపు ఆమెను చేర్చుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 సందర్భాలు విశ్వాసుల జీవితంలో జరిగినవే కదా. కానీ ఒకరేమో మరి సాతాను యొక్క మరి ఆ యొక్క సాతాను శోధనకు పడిపోయిన అననీయ అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు. కానీ యోసేపు దేవుని ఉద్దేశమును గ్రహించిన వాడే తన ఉద్దేశమును మార్చుకున్నవాడుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇద్దరి జీవితాల్లో కూడా మరి ఉద్దేశాలు ఉన్నాయి కదా. అయితే మరి ఈ ఉద్దేశములను కలిగించేటువంటి మరి విషయాలు మనం చూసినట్లయితే మనందరి జీవితాల్లో ఉద్దేశాలు ఉంటాయి. దేవుడు మాట్లాడతాడు, సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. అయితే మన ఉద్దేశం గురించి మనం ఆలోచన చేయాలి కదా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఉద్దేశం ఏమై ఉండాలో కదా, దాన్ని గ్రహించడానికి మనం దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వారమే ఉంటున్నాం కదా. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ 3వ వ్యక్తిగా మనం చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇక్కడ మనకు తెలుసు సంగతి అంతా కూడా. మరి ఇక్కడ యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో మరి బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాడు. అక్కడ యుద్ధం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా, యూదులందరినీ కూడా బానిసలుగా ఆయన తీసుకువెళ్ళాడు కదా. అయితే రాజు వంశస్థులైనటువంటి యవనస్తుల్ని ఆయన పట్టుకొని కదా, వారికి ఆ దేశపు అంటే ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి భాష, కల్దీయ భాషను నేర్పించాలనుకున్నాడు. ఆ బాలులందరినీ కూడా తన యొక్క రాజ్యంలో వాడుకోవాలనుకున్నాడు కదా. అందుకు మరి రాజు చేసినటువంటి పని ఏంటి అంటే, మరి ఈ యవనస్తులకు జనరల్ గా వీళ్ళను ఒక బానిసలుగా చూడవలసినటువంటిది, కానీ మరి రాజు యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, రాజు యొక్క ఆలోచనను మనం ఆలోచన చేసినట్లయితే రాజు ఏం చెప్తున్నాడంటే, ఆ యవనుల్లో కదా, యూద దేశం నుండి మనం తీసుకొచ్చినటువంటి ఆ యవనస్తులలో ఎవరైతే మరి జ్ఞానవంతులుగా ఉన్నారో, ఎవరు చురుకువారుగా ఉన్నారో అటువంటి వారిని మన దేశంలో మనం వాడుకుందాం కదా. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంట, రాజు భుజించే భోజనం పెట్టండి కదా, రాజు పానము చేసే ద్రాక్షారసాన్ని ఇవ్వండి, రాజుకు ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ రీతిగా రాజభోగాలు వాళ్లకు ఇవ్వండి అని చెప్పేసి రాజు ఎంతో
మరి ఖచ్చితంగా వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వీరిలో మనం గమనించినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు కదా, నలుగురు యవనస్తులు ఉన్నారు. చాలా మంది ఉన్నారు యవనస్తులు. అయితే వాళ్ళందరి ఉద్దేశం వేరు. వాళ్ళందరూ కూడా వారి జీవితంలో వాళ్ళు అనుకొని ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత హాయి కదా, మనం ఇక్కడ బానిసలుగా ఉంటామేమో అనుకున్నాం, మనం ఇక్కడ దాసులుగా బ్రతకాల్సి వస్తుందేమో అనుకున్నాం, మనం ఇక్కడ ఎట్లా ఉండాల్సిందో అని ఎంతో బాధపడ్డాం. కానీ దేవుడు ఎంత మంచి ఎంత మేలు చేశాడు మనకు. మనకు రాజు భోజనం మనకు లభించింది, రాజు సన్నిధిలో మనం ఉంటున్నాం, రాజభవనంలో మనం ఉంటున్నాం, రాజు భుజించే భోజనం మనం చేస్తున్నాం, రాజు పానం చేసే ద్రాక్ష రసాన్ని మనం తాగుతున్నాం, ఎంత హాయి అని ఆ యవనస్తులు అనుకున్నారే కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మా జీవితంలో, దేవుడు మాకేం చెప్పాడు అన్నటువంటిది ఆ యవనస్తుల్లో ఆలోచన కలగలేదు కదా. కాబట్టి మనం ఆలోచన చేస్తే వాళ్ళ ఉద్దేశం వేరు. వాళ్ళ ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, కేవలము వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనకు దొరికినటువంటి కంఫర్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ అయితే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నగోలు మాత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారంట, రాజు భుజించు భోజనం మాకు వద్దు, రాజు పానం చేయి ద్రాక్షరసం మాకు వద్దు కదా, ఇవన్నీ మాకు వద్దు. మరి వద్దు అనడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, రాజు భుజించు భోజనం అది విగ్రహార్పితమైనటువంటిది కదా, రాజు పానము చేయి ద్రాక్షరసం అది మత్తును కలిగించేది. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు, యవనస్తులైనటువంటి బిడ్డలు, జనరల్ గా లోకంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే యవనస్తులు ఏ విధంగా ఉంటారంట, వారి ఉద్దేశాలు వేరు కదా. చాలా మంది యవనస్తులు ఏ విధంగా ఉంటారంటే, మరి ఈ లైఫ్ ని మనం బాగా ఎంజాయ్ చేయాలి కదా, బాగా సుఖంగా జీవించాలి అని అనుకుంటారు కదా. కానీ మనం గమనించినట్లయితే వీళ్ళు అనుకుంటున్నారు ఏమని, వీళ్ళ ఉద్దేశం వేరుగా ఉంది. లోకంలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. లోకంలో చాలా మంది అక్కడ బానిసలుగా వచ్చినటువంటి యూదుల యొక్క యవనస్తులే ఉన్నారు, రాజవంశస్థులైనటువంటి యవనస్తులే ఉన్నారు. కానీ వారి ఉద్దేశం ఏంటంటే, వారి ఉద్దేశం బాగా తిందాము, బాగా త్రాగుదాము, బాగా సుఖంగా ఉందామనుకున్నారు. కానీ ఈ నలుగురు యవనస్తుల యొక్క ఉద్దేశం వేరుగా ఉంది కదా. వీళ్ళు అంటున్నారు కదా, రాజు భుజించే భోజనం మాకొద్దు, రాజు పానము చేయి ద్రాక్షరసం మాకొద్దు. ఎందుకొద్దు కదా, వాటి ద్వారా మమ్మను మేము అపవిత్రపరచుకోము కదా, తమ్మును తాము అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. తమ్మును తాము అపవిత్రపరచుకునకూడదు అంటే యూదా దేశంలో నుండి వచ్చినటువంటి మిగిలిన యవనస్తులకు తెలియదు ఆ విషయం. రాజు భుజించే భోజనం తింటే మనం అపవిత్రమైపోతాం కదా, రాజు పానం చేయి ద్రాక్షరసంను త్రాగితే మనం అపవిత్రమైపోతాం కదా అన్నటువంటి సంగతి మరి యూదుల్లో ఉన్నటువంటి ఆ యవనస్తులకు తెలియదా. కానీ వారి ఉద్దేశం మారిపోయింది. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నగోలు మాత్రం వారి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు కొనసాగుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట కదా. మరి అయితే మనం గమనించినట్లయితే మరి అననీయ సప్పీరాల విషయంలో దొంగతనం చేయడానికి లేదా మోసపుచ్చడం వారి ఉద్దేశమై ఉంది. మరి యోసేపు విషయంలో మనం చూసినట్లయితే ప్రధానము చేయబడినటువంటి స్త్రీని విడిచిపెట్టాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు యోసేపు కదా. ఇక్కడ అయితే మనం గమనించినట్లయితే మంచి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు కదా, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు శోధింపబడాలంటే నిజానికి వీరు శోధించబడాలి. కానీ నిజంగా వారు తీసుకున్నటువంటి స్టాండ్ ఎంత గొప్పది, ఎంత చక్కగా, ఎంత స్థిరమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నారు కదా. నిజానికి చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఈ విషయంలో మనం ఓడిపోతూ ఉంటాం, మన ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయాన్ని మనం తీసుకుంటాం, ఒక్కొక్క ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటాం. కానీ మరి వీళ్ళ జీవితంలో మనం చూసినట్లయితే ఎంత మంచి ఉద్దేశం కదా, తమను తాము అపవిత్రపరచుకునకూడదని ఉద్దేశించడం. ఈరోజు మన జీవితంలో కూడా ఇది యవనస్తులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో కదా ఏం కావాలంట, పరిశుద్ధత కావాలి
పవిత్రత కావాలి కదా. మనల్ని మనము మరి అపవిత్రపరచుకునకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధతకు ఎంతో ఎంతో విలువ ఉంది కదా. మన దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధుడు కదా, దాన్ని మనం వివరించగలమా, వర్ణించగలమా కదా. కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతిగానములు చేస్తున్నారంటే, కంటిన్యూస్ గా వాళ్ళు దేవుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నారంటే ఆయన పరిశుద్ధత ఎంత గొప్పది. కాబట్టి మరి మన జీవితంలో కదా, మన అనుదిన జీవితంలో తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఏ విధంగా ఉద్దేశించాడో మన జీవితంలో కూడా అదే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలని దానియేలు ద్వారా మనము నేర్చుకుంటా ఉన్నాం కదా. మనల్ని మనం అపవిత్రపరచుకొనకూడదు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. అయితే మరి దేవుని కొరకు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో మరి దేవుడు ఏం చేశాడు కదా. మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 15వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. 15వ వచనం, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ఎంత గొప్ప విషయం చూడండి కదా. దేవుడు దానియేలు యొక్క ఉద్దేశాన్ని గౌరవిస్తా ఉన్నారు కదా. దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో యొక్క ఉద్దేశాన్ని దేవుడు గౌరవిస్తా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు దేవుని ప్రేమించారు కాబట్టి దేవుడు వారిని ఘనపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. మరి రాజు భోజనం భుజించేటువంటి మిగిలిన యవనస్తులు కదా, ద్రాక్ష రసం రోజు తాగుతున్నటువంటి ఆ యవనస్తులు కదా, వీరిని ఇద్దరిని ప్రక్కన పెట్టి నిలబెట్టి చూసినప్పుడు వీరి ముఖములే సౌందర్యముగాను కళగాను కనిపించినాయంట. ఎంత గొప్ప సంగతి. ఆ సౌందర్యానికి కారణం ఏంటి? వీరిలో ఉన్నటువంటి ఆ గొప్ప ఉద్దేశం. వీరి ముఖములు కళగా కనిపించడానికి మరి కారణం ఏంటి? వీరి యొక్క ఉద్దేశం కదా. మనం ఆలోచన చేసినట్లయితే భక్తులు చెప్తూ ఉంటారు కదా, ఎవరి మోకాలు నల్లగా ఉంటాయో వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయంట. అంటే దాని అర్థం ఏంటి? ఎవరి మోకాలు నల్లగా ఎందుకు అవుతాయి? మోకాళ్ళు నల్లగా కదా, మనం మోకరించి ప్రార్థన చేయడం ద్వారా కదా. మరి కొంతమంది విశ్వాసుల జీవితంలో మనకు వింటూ ఉంటాం కదా, వారి యొక్క మోకాల చిప్పలు అరిగిపోయినాయంట ప్రార్థన చేసి కదా. మరి అటువంటి అనుభవం కదా వారి ముఖాలకు కళ తీసుకొచ్చింది. అటువంటి అనుభవం వారి ముఖాలకు సౌందర్యాన్ని తీసుకొచ్చినట్టుగా మనం ఆలోచన చేయవచ్చు. వారి ఉద్దేశం ఎంత గొప్పది కదా. వారు దేవుని ఘనపరిచారు. వారి ఉద్దేశం దేవుని ఘనపరిచేదిగా ఉంది. దేవుడు కూడా వారి ఉద్దేశాన్ని ఎంతో గౌరవించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. తర్వాత 17వ వచనంలో కూడా మనం చూద్దాం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఈ నలుగురు బాలుర సంగతి అని మనం చూస్తున్నాం. అంటే ఈ నలుగురు బాలురు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కదా. ఈ నలుగురు బాలురు వాళ్ళు రాజు భుజించే భోజనం తినలేదు. ఈ నలుగురు బాలురు వాళ్ళు పానము చేయి ద్రాక్ష రసాన్ని త్రాగలేదు కదా. అయితే ఈ నలుగురు కూడా వాళ్ళకి ఏముందంట, దేవుడు వాళ్ళ గురించి ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుడు వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చినాడంట. సకల శాస్త్ర ప్రవీణత ఒకటి కాదు కదా, ఒక శాస్త్రం కాదు, అన్ని శాస్త్రాలలో కూడా ఏదో తెలియని మిడిమిడి జ్ఞానం కూడా కాదు, ప్రావీణ్యత ఇచ్చినాడంట కదా, వివేచన ఇచ్చినాడంట దేవుడు కదా. మరి ఎంత గొప్పగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించినాడో మనం చూద్దాం. దానికి కారణం ఏంటి? వాళ్ళ యొక్క ఉద్దేశం కదా. అంత మాత్రమే కాదు, ప్రత్యేకించి ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలుకైతే ఇంకా ఎక్కువగా మనం గమనిస్తున్నాం ఇక్కడ
అంట సకల భావములను ఉండేను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దానియేలుకు ఇంకా స్పెషల్ గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాక ఈ నలుగురు భాషణంలో మనం చూసినప్పుడు దానియేలుది కదా మిగిలిన. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ముగ్గురిని దేవుడు ఇచ్చాడు. అయితే మంచి ఉద్దేశాన్ని కలిగినటువంటి దానియేలు మిగిలిన వారిని కూడా ఆ మంచి ఉద్దేశంలో నడిపించగలిగినటువంటి ఈ దానియేలుకు దేవుడు ఏం చేశాడంట, ఇంకా స్పెషల్ గిఫ్ట్స్ కదా, దర్శనములకు భావములు చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా కదా. తర్వాత మనం గమనించినట్లయితే 19వ వచనంలో కూడా మనం చూద్దాం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవ్వరూ కనపడలేదు గనుక వారే అంతటికి కారణం ఏంటి? ఒకే ఒక మాట, ఉద్దేశం. దానియేలు యొక్క ఉద్దేశం దానియేలును తన స్నేహితులను రాజు సముఖమున నిలవబెట్టింది కదా. ఒకే ఒక ఉద్దేశం, తను తీసుకున్నటువంటి లేదా తనకున్నటువంటి ఒక మంచి ఉద్దేశం దానియేలును తన స్నేహితులను ఏం చేసిందంట, రాజు సముఖమున నిలవబెట్టడమే కాకుండా అక్కడ ఉన్న వారందరిలో కూడా అటువంటి వారు రాజు కనబడలేదంట. ఎంత గొప్ప సంగతి చూడండి కదా. మనం గమనించినట్లయితే రాజు సముఖమున వాళ్ళే నిలిచారు కదా. ఇంకా అటువంటి వాళ్ళు ఎవరు నాకు కనబడలేదని రాజే సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు యొక్క ఉద్దేశం కదా, దానియేలు యొక్క ఉద్దేశం. సో కాబట్టి మనం మరి మనం ఆలోచించినట్లయితే అననీయ ఒక ఉద్దేశం తీసుకున్నాడు. ఏమని? పరిశుద్ధాత్మను మోసపరచాలనుకున్నాడు. తనే మోసపోయాడు, తన ప్రాణాన్నే మరి కోల్పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. యోసేపు కూడా మరియను విడనాడు ఉద్దేశించాడు, కానీ దేవుని యొక్క దూత యొక్క మాటలను విని యోసేపు తన తప్పును సరిదిద్దుకున్నాడు. యేసు క్రీస్తుకు ఇహలోకమైన పరమైనటువంటి తండ్రిగా మరి ఆయన గౌరవింపబడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దానియేలు యొక్క ఉద్దేశం కదా, తను తాను అపవిత్రపరచుకొనకూడదని. ఇది వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశం కదా. మన పర్సనల్ లైఫ్ లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనమందరం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కదా. అయితే ఈ విషయంలో చాలా వరకు మనం ఓడిపోతూ ఉంటాం కదా. మరైతే ఎన్నిసార్లు కదా నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి దేవుడు లేపుతాడు అన్నట్లుగా మన జీవితంలో పరిశుద్ధత కోసం అనేది ఇది ఒక పోరాటం కదా. ఎవ్వరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇదొక పోరాటం మన జీవితంలో. పరిశుద్ధత కోసం ఇదొక పోరాటం అన్నమాట. ప్రతి రోజు కూడా ప్రభువా నాలో పరిశుద్ధత దయచేయి, నాకు పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. ఆ ఉద్దేశము కలిగి మనం జీవించాలి. ఆ ఉద్దేశము కలిగి దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగాలన్నమాట కదా. తర్వాత మనం గమనించినట్లయితే దానియేలు జీవితంలోనే కాకుండా మరి యోసేపు జీవితంలో కూడా ఒక ఉద్దేశాన్ని మనం చూస్తాం. చూడండి, ఆది కాండము 50వ అధ్యాయం, 50వ అధ్యాయము, ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతవరకు మనం చూసింది పర్సనల్ గా వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్దేశాలు కదా. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతరుల ఉద్దేశాలు కూడా మన మీద, మన జీవితాల పైన ప్రభావాన్ని చూపించగలవు కదా. మనం గమనించినట్లయితే ఇక్కడ యోసేపు జీవితంలో వాళ్ళ అన్నలు ఉన్నారు కదా. అన్నలందరూ కూడా ఏం చేయాలనుకున్నారంట,
కీడు చేయ ఉద్దేశించారంట. యోసేపు జీవితంలో లేదా యోసేపుకు కీడు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని యోసేపు అన్నలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అయితే యోసేపు చివరిగా చెప్తున్నటువంటి మాటలు ఇవి కదా. తన జీవితాన్ని అంతా అనుభవించి తన జీవిత సారాంశం అంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు యోసేపు చెప్తున్నటువంటి మాట, దేవుడు మేలుకే దేవుడు ఉద్దేశించెను. అయితే మనం ఆలోచన చేసినట్లయితే కొన్నిసార్లు ఇతరులు ఒకవేళ మన మన జీవితంలో కీడు చేయ ఉద్దేశిస్తున్నారేమో, కానీ దేవుడు దాన్ని మేలుకై మార్చగలడు కదా. మన జీవితంలో ఇతరుల ద్వారా మరి కీడు అనేటువంటి ఉద్దేశం, కీడు చేయాలన్నటువంటి ఉద్దేశం ఎవరైనా మన జీవితంలో కలిగి ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే, మనము దేవుని బిడ్డలమైతే, మనము దేవుని యందు విశ్వాసులమై, దేవుని యందు నిరీక్షణ గల వారమైతే మన జీవితాల్లో ఇతరులు చేయాలనుకున్నటువంటి కీడు దాన్ని మేలుగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు జీవితంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఏంటి దేవుడు చేసినటువంటి మేలు అనిపిస్తుంది కదా. చూడండి, యోసేపు పుట్టగానే తల్లి చనిపోయింది. సో తల్లి ప్రేమకు నోచుకోలేదు, కానీ అది దేవుని ఉద్దేశం కదా. తండ్రి చేత బహుగా ప్రేమించబడినాడు, అది దేవుని యొక్క ఉద్దేశం కదా. కలలు గంటా ఉన్నాడు, ఆ కలల భావాలను చెప్తూ ఉన్నాడు, అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు వాటిని నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశాన్ని యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్నాడు కదా. అన్నల చేత ద్వేషించబడ్డం, అది దేవుని ఉద్దేశమే కదా. ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాడు? తన జీవితం ముగింపులో చెప్తున్నాడు ఈ మాటలు. కానీ మొదట్లో చెప్పడం అంత ఈజీ అంటారా? అమ్మ చనిపోయింది, ఇది దేవుని ఉద్దేశం చెప్పగలమా కదా. మరి అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు, ఇది దేవుని ఉద్దేశం చెప్పగలమా కదా. గుంటలో వేయబడ్డం, అది దేవుని ఉద్దేశమే. అమ్మి వేయబడ్డం ఇష్మాయేలీలకు, అది దేవుని ఉద్దేశమే. బానిసగా వెళ్ళిపోవడం ఐగుప్తు దేశానికి, అది దేవుని ఉద్దేశమే. మరి పొతీఫెర ఇంటిలో బానిసగా బ్రతకడం దేవుని ఉద్దేశమే. తర్వాత అక్కడ దీవించబడి ఒక దాసునిగా లేదా ఆ ఇంటికి మరి అధిపతి కలిగినటువంటి ఒక దాసునిగా బ్రతకడం, అది దేవుని యొక్క ఉద్దేశమే. అక్కడి నుంచి ఇంకా నా జీవితం బాగుంది అనుకున్నప్పుడు తిరిగి చెరసాల్లోనికి వెళ్ళిపోవడం, అది దేవుని ఉద్దేశమే కదా. తర్వాత అక్కడి నుండి రాజు సన్నిధికి వచ్చి నిలవబడ్డం, అది దేవుని ఉద్దేశమే. మర్మములను బయలుపరచడం దేవుని ఉద్దేశమే. ఐగుప్తును ఏలడం దేవుని యొక్క ఉద్దేశమే. నిజమే కదా, లాస్ట్ లో చెప్పుకున్నవి అవునవును దేవుని ఉద్దేశమే అంటాం కదా. కానీ ఎంతవరకు నష్టాలను దేవుని ఉద్దేశంగా మనం చెప్పుకోగలం? అవును, మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని మేలుల కోసమై దేవుడు నష్టాల గుండా మనల్ని పంపించవచ్చు. కొన్ని మేలు చేయ ఉద్దేశించి ఆ మేలు జరగాలంటే దాని ముందు కీడు జరిగి ఉండాలి. సో కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారమైతే, మన జీవితాన్ని ప్రవ్వా నీ చిత్తాన్ని జరిగించు అన్న వారమైతే, అది నష్టమైన దేవుని ఉద్దేశమే, అది మేలైన అది దేవుని ఉద్దేశమే. యోసేపు జీవితంలో మనం చూస్తా ఉన్నాం కదా, ఎంత వేదన. కానీ ఆ వేదనలో, ఆ కన్నీళ్లలో, ఆ బానిస బ్రతుకులో, దాసునిగా ఉన్నప్పుడు, మరి నిందలు వేయబడినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంట? నేను దేవుని ఎదుట ఈ దుష్కార్యమును నేను ఎలాగూ చేతును కదా. అది యోసేపు ఉద్దేశం, అది యోసేపు ఉద్దేశం. నా జీవితంలో ఎన్ని నష్టాలు జరిగినా, నా జీవితంలో ఎంత బాధ కలిగినా, నా జీవితంలో ఏం జరిగినా నేను పవిత్రంగా జీవించాలి, నా దేవుని కోసం నేను నమ్మకంగా జీవించాలి, అది యోసేపు యొక్క ఉద్దేశం కదా. చెప్పుకోవడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ కదా మరి అదే దేవుడు ఇష్టపడేది. మన జీవితంలో ఏది జరిగినా దేవుని కొరకు
మనల్ని మనం అప్పగించుకోవడమే, ఆ ఉద్దేశాన్ని కలిగి ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం కదా. సో కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి యోసేపు తను ఆ దేశాన్ని ఏలేటువంటి పరిస్థితిలోకి వచ్చేంత వరకు కూడా దేవుని పైన నమ్మకాన్ని ఉంచాడు కదా. దేవుని పైన నమ్మకాన్ని ఉంచాడు, దేవుని పైన నమ్మకాన్ని ఆయన విడిచిపెట్టలేదు. మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం, అది దేవుని ఉద్దేశం కదా. నమ్మడం మాత్రమే మన ఉద్దేశమై ఉండాలి. దేవునికి యోగ్యంగా మనం జీవించాలి, పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి మనం జీవించాలి. దేవుడు ఏది చేసినా నా మేలు కొరకే అన్నటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి జీవించినప్పుడు తప్పకుండా దేవుడు కీడును సహితం మేలుగా చేయగలుగుట అది దేవుని ఉద్దేశమైంది. మరి మనం గమనించినట్లయితే మరి యోసేపు జీవితంలోనే కాదు, మరి కొన్నిసార్లు ఇశ్రాయేలీల జీవితంలో కూడా నిజంగా వాళ్ళు మరి ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడే కొన్నిసార్లు అనుకున్నాడంట, వారికి కీడు చేయాలనుకున్నాడు కదా. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినప్పుడు కీడు చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఆ కీడును కూడా ఏం చేయాలనుకున్నాడో చూద్దాం. యోవేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి కదా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏం చేసినాడంట, ఆయన కరుణ వాత్సల్యములు గలవాడు, ఆయన శాంతమూర్తి, ఆయన అత్యంత కృప గలవాడు కదా. అటువంటి దేవునికి కూడా కోపం వస్తుంది కదా. ఆయన మరి తాను మరి కొన్నిసార్లు అనుకున్నాడంట, కీడు చేయ ఉద్దేశించాడంట కదా. తాను ఉద్దేశించినటువంటి ఆ కీడును చేయక దేవుడు పశ్చాత్తాపడ్డం. నిజంగా ఈ వర్డ్ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. దేవుడు పశ్చాత్తాపడ్డం ఏంటి కదా, దేవుడు పశ్చాత్తాపడ్డం ఏంటి, అది కూడా ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు కదా. ఇశ్రాయేలీలను దేవుడు నశింపజేయాలనుకొని తిరిగి దేవుడే పశ్చాత్తాపడ్డం. ఆయన నిజంగా ఆ యొక్క మాటను చూసినప్పుడు నిజంగా ఆయన ఎంత కరుణ వాత్సల్యములు కలిగిన వాడా అని మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత శాంతమూర్తి అని మనకు అర్థమవుతుంది. ఆయన కృప ఎంత నిజంగా ఆయన ఎంత అత్యంత కృప గలవాడో ఆ పై 3 మాటలు కూడా ఆ కింది మాటల్లో మనకు అర్థమవుతాయి కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కొన్నిసార్లు కీడు చేయ ఉద్దేశిస్తాడంట, కానీ ఆయన కీడు అంత ఈజీగా చేయలేడు కదా. నాకు అనిపిస్తుంది మనం పాపం ఈజీగా చేసేస్తాం కదా. ఏదైనా తప్పు చేయాలంటే ఆలోచించకుండా కొన్నిసార్లు మనం చేసేస్తామేమో, కానీ దేవుడు చూడండి మనల్ని శిక్షించే విషయంలో మాత్రం ఆయన ఏం చేస్తాడంట, ఆయన వెంటనే శిక్షింపక ఆయన పశ్చాత్తాపడే దేవుడుగా మన పక్షాన ఉన్నట్టుగా మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంట, మరి మన హృదయములను చింపుకొని కదా ఆయన సన్నిధిలో ఆయన వైపు మనము ఆయన తట్టు తిరుగుమని యోవేలు మనకు మరి హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత జకర్యా గ్రంథంలో కూడా మరొక మాట ఇటువంటిది మనం చూసుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. 14 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు కదా. మీ పితరులు నాకు కోపం పుట్టించారు కాబట్టి నేను దయ తలచకుండా నేను మీకు కీడు చేయ ఉద్దేశించినాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ చూడండి, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడుకుడి. నిజమే కదా. నాకు అనిపిస్తుంది దేవుని యొక్క కదా ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుందంట,
ఆయన వాత్సల్యము మరి యుగ యుగములు ఉండును కదా. ఎంత వాస్తవం కదా, ఎంత వాస్తవం కదా కదా. మరి మనం ఆలోచన చేసినట్లయితే, నేను అప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను వాళ్ళ కీడు చేయ ఉద్దేశించాను, కానీ ఇప్పుడు నేను మళ్ళీ మేలు చేయ ఉద్దేశిస్తున్నాను కదా. దేవుని యొక్క ఉద్దేశం చూడండి. చూస్తూ చూస్తూ నిజంగా మరి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన కదా. మనకి కీడు చేయాలని అనిపించినా తనే పశ్చాత్తాపపడుతూ మళ్ళీ తిరిగి మేలు చేయడానికి ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట కదా. అయితే ఈ మేలు ఏంటి కదా. ఆ కాలంలో మరి దేవుడు చెప్తున్నాడు కదా, నేను ఒక మేలు చేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఏంట మేలు మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్తలో ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 25 నుంచి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమైనను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇది ఆయన చేయదలచినటువంటి మేలు కదా. ఒకవేళ దేవుడు తనకు తాను అప్పుడు మనల్ని మరి శిక్షించినాడు అనుకోండి, ఆ శిక్ష అక్కడికి అయిపోతుందేమో కదా. లేదా మనల్ని జస్ట్ ఆశీర్వదించినాడేమో, అది అక్కడికి అయిపోతుందేమో. కానీ దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆ మేలు ఏంటో తెలుసా, అది శాశ్వత కాలం ఉండేటువంటి మేలు, యుగ యుగములు ఉండేటువంటి మేలు, మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయాలన్నటువంటి మేలు చేయ ఉద్దేశిస్తున్నాడు దేవుడు ఇక్కడ కదా. మరి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ దేవుంది కదా. మరి ఎవరికి జ్ఞానులకు అర్థము కానటువంటిది, నిజమే కదా. ఎంతో గొప్ప గొప్ప మరి ఐక్యూ లెవెల్స్ ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి మేధావులకు అర్థం కానటువంటి క్రీస్తును అర్థం చేసుకునే జ్ఞానాన్ని పసి బాలురమైనటువంటి మనం అనగా జ్ఞానములో పసి బాలులుగా ఉన్నటువంటి మనకు దేవుడు అనుగ్రహించినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. అది దేవుని యొక్క ఉద్దేశం కదా. దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించినాడో మనం అర్థం చేసుకుందాం కదా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంట కదా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇదే మాటను మనము బోధించవలసిన వారమై ఉంటున్నాం కదా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులను దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను. అదే ఆయన చేయబోతున్నటువంటి మేలు కదా. అయితే ఈ మేలును గురించి మరి ఎంతో మంది సువార్థికులు, సేవకులు మరి దాన్ని ప్రచురిస్తూ ఉండగా, ఆ మేలును గురించి, అవును దేవుడు ఒకప్పుడు కీడు చేయ ఉద్దేశించాడు, కానీ నిజంగా నోవహు కాలంలో దేవుడు చేయలేదా? జల ప్రళయాన్ని రప్పించలేదా? భూమి మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయేటట్లుగా చేయలేదా? అనుకుంటే అసాధ్యమా దేవునికి? కరోనా టైంలో ఎంత మంది చనిపోయారు, దేవునికి అసాధ్యమైంది కాదు కదా. కానీ కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన నేను కీడు చేయ ఉద్దేశించాను, కానీ మీరు భయపడొద్దు, నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను కదా. మిమ్మల్ని నా దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాను, ఇదే నా ఉద్దేశం అని దేవుడు చెప్తూ ఎంతగానో మరి అనేక మందిని ఆ కాలంలో గమనించినట్లయితే, పెందలగడనే నేను ప్రవక్తలను మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, కానీ మీరు వారిని చంపివేసిరి అని బైబిల్లో రాయబడిన రీతిగా నేటి దినాల్లో కూడా ఎంతో మంది సేవకులు, సువార్థికులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ మేలును ప్రకటిస్తూ ఉండగా కదా, దేవుడు మరి చూస్తా ఉన్నారు కదా. అపోస్తల కార్యంలోనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కదా, ఇక్కడ 5వ అధ్యాయము 33వ వచనం, వారు
ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, కదా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి కొందరు ఏమనుకున్నారంట, అత్యాగ్రహం తెచ్చుకున్నారంట, కదా. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినప్పుడు వారికి అత్యాగ్రహం కలుగుతా ఉంది. నేటి దినాల్లో కూడా అదే మనం చూస్తా ఉన్నాం, కదా. అయితే మరి ఉన్నది మరి సత్యాన్ని, వాక్య సత్యాన్ని మనం చెప్పినప్పుడు అత్యాగ్రహం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఆ సమయంలో గమలీయేలు అనేటువంటి ఒక పరిసయ్యుడు లేచి వారి తరపున మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు. అది నేటి విశ్వాసులకు, నేటి సువార్థికులకు, నేటి సేవకులకు కూడా వర్తించేటువంటిది, మనల్ని ధైర్యపరిచేటువంటిది, కదా. ఆయన ఏం చెప్తున్నాడో చూసినట్లయితే 39వ వచనంలో చూడండి. ఆ మనుషుల వలన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు, కదా. మనము నిజంగా అంటే భారము కలిగి, సువార్త భారము కలిగి ప్రార్థనాపూర్వకంగా సరైనటువంటి సిద్ధపాటుతో మనం వాక్యాన్ని బోధించినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంట, ఇది దేవుని వలన కలిగిందా, దాన్ని ఎవ్వరు వ్యర్థపరచలేరు, కదా. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి. గమలీయేలు ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు, కదా. ఆయన చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు, కదా. వీళ్ళు మానవ మాత్రులుగా ఈ కార్యాన్ని చేస్తే అది వ్యర్థమైపోవచ్చు, కానీ వాళ్ళు దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు మరి ప్రకటించినప్పుడు మీరు వారితో కాదు దేవునితోనే పోరాడేవారు అవుతారు అని చెప్తున్నాడు, కదా. కాబట్టి అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే ఇంకా ఇదే అపోస్తల కార్యముల్లోనే మనం చూసినట్లయితే 12వ అధ్యాయం ఒక మాట మనం చూద్దాం. 12వ అధ్యాయంలో కూడా మరి ఇక్కడ పేతురు విషయంలో మనం చూసినట్లయితే 4వ వచనం, అతనిని పట్టుకొని పిమ్మట ప్రజల యొద్దకు అతని, కదా. మరి ఇక్కడ ప్రజలు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశించిరి, కదా, లేదా దేశాన్ని కలిగి ఉన్నారంట, కదా. అయితే సంఘం ఏం చేసింది ఇక్కడ 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను, కదా. మరి మనం చేయాల్సినటువంటి పని ఏంటి, కదా, సేవకుల కొరకు ప్రార్థించడం మనం చేయాల్సినటువంటి పని. ఆ ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి, కదా. వాళ్ళ ఉద్దేశాలు చంపడమే వారి ఉద్దేశం కావచ్చు, ఇబ్బంది పెట్టడమే వారి ఉద్దేశం కావచ్చు, కానీ మనం ఏం చేయాలంట, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మన వస్త్రములను చింపుకొని మన హృదయములను చింపుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాల్సిన అవసరత నేటి దినాల్లో ఎంతగానో ఉంది. ప్రార్థన చేయాలి, కదా. మరి అయితే ఏం జరిగిందంట, 11వ వచనం చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటినీ నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను, కదా. పేతురు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ప్రజలు ఏమనుకున్నారంట, వారు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది, పేతురును మరి కొట్టాలన్న ఉద్దేశం ఉంది, పేతురును ఏమైనా చేయాలన్నటువంటి ఉద్దేశం వారికి ఉంది, కానీ వారి ఉద్దేశములన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు, కదా. మరి అదే రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇదే అపోస్తల కార్యంలోనే 13వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 22వ వచనం, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు,
అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను కదా. చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నాం అననీయ కదా, పరిశుద్ధాత్మను మోసపరచాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నష్టపోయినాడు కదా. యోసేపు మరి మరియను విడనాడ ఉద్దేశించాడు, కానీ దూత చెప్పినటువంటి మాటలకు విధేయత చూపినందువల్ల, విధేయత చూపి తన ఉద్దేశాన్ని, తన చెడు ఉద్దేశాన్ని మార్చుకోవడం వల్ల యోసేపు తండ్రిగా ఘనతకెక్కిన మరి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు తను తాను అపవిత్రపరచుకోనకూడదని ఉద్దేశించాడు, మరి దానియేలు ఘనపరచబడినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు జీవితంలో అన్ని నష్టాలుగానే కనిపిస్తున్నాయి కదా. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా యోసేపుకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ ఆ కీడులన్నిటినీ దేవుడు ఏం చేశాడంట, మేలుగా మార్చడం అది దేవుని ఉద్దేశమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట కదా. తర్వాత మనం ఆలోచించినట్లయితే మరి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళను శిక్షించాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, కానీ అంత ఈజీగా దేవుడు వాళ్ళని శిక్షింపలేక కదా, అంటే ఆయనకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమ అడ్డు వచ్చి తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు దేవుడు కదా. తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు దేవుడు కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైంది కదా. మరి ఆయన మరి ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నారు కదా, మరి ఆయన సిలువను గురించి ఎగతాళి చేస్తున్నారు కదా, మరి దేవుడు అవన్నీ కూడా వదిలేసేసి కదా, అవేవి చేయకోకుండా ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది ఈ రోజు కదా. మనమందరం కూడా నశించి నరకానికి పోయేవాళ్ళం, కానీ దేవుడు ఆ రీతిగా ఆలోచించలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను చేసినటువంటి నా బిడ్డ ఒక్క మానవుడు కూడా భూమి పైన నశించడానికి వీల్లేదు. నేను వీళ్ళని ఎంతో కష్టపడి నా ప్రాణం ఇచ్చినా సరే నేను వీళ్ళని కొనుక్కుంటాను అన్నటువంటిది దేవుని ఉద్దేశమై ఉండి దేవుడు ఏం చేశాడంట, మనందరి కోసం సిలువకి ఎక్కాడు కదా. ప్రతి మానవుని కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రతి మానవుని కూడా పరలోక రాజ్యంలో తన హక్కున చేర్చుకోవడం దేవుని యొక్క ఉద్దేశమై ఉండి దేవుడు ప్రతి ఒక్కరిని కనికరించి ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు ఆయన సమాధిలోనే లేకుండా ఆయన ఏం చేశాడంట, 3వ రోజున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ కూడా ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణను ఇవ్వడం ఆయన యొక్క ఉద్దేశం. అటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంట, మరి సేవకుల్ని కూడా నేను కీడు చేయడం మాత్రమే కాదు, నేను మేలు చేయ ఉద్దేశించుచున్నానని చెప్పిన దేవుడు ఏం చేశాడు, కొంతమందిని సేవకులను కదా, మరి ప్రజలు మరి వాళ్ళని చంపనుద్దేశించి ఉండగా, లేదా వారి పట్ల ఏమేమి చేయాలనుకున్నారో వాటన్నిటిని, ఆ ఉద్దేశాలన్నింటి నుండి దేవుడు తప్పించిన వాడుగా దేవుడు ఉంటా ఉన్నాడు కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చివరిగా దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు కదా. తన జీవితంలో ఎంత కష్టాలు అనుభవించినాడు దావీదు, కానీ దేవుడు అంటున్నాడు కదా, నా ఇష్టానుసారుడైన మనుషుని నేను కనుగొన్నాను కదా. నా ఇష్టానుసారుడైన మనుషుని నేను కనుగొన్నాను. మరి సౌలును దేవుడు రాజుగా చేసినప్పుడు మరి దేవుడు చాలా దుఃఖించాడు కదా. సౌలు దేవుని మాటను మరి మీరినప్పుడు దేవుడు ఎంతో దుఃఖించి మరి దేవుడు దావీదును కనుక్కున్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. అంతేకాదు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చను కదా, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు ఈ దావీదు. ముందుగానే దావీదుని గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, దావీదు పొందిన సాక్ష్యాన్ని పొందాలని మరి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కదా. దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో మనం గ్రహించగలుగుతున్నామా? దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో జరగాలని మనం కోరుకుంటున్నామా కదా. దావీదు కలిగినటువంటి సాక్ష్యం కదా, దావీదు కలిగినటువంటి సాక్ష్యం, దానియేలు కలిగినటువంటి మంచి ఉద్దేశం కదా, మన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కదా. ముఖ్యంగా మరి మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది దాన్ని గ్రహించిన వరమై కదా, మనము దావీదులాగా అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అంతేకాదు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును
అని ఒక మంచి సాక్ష్యాన్ని మనం దేవుని ద్వారా పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో కాబట్టి మన జీవితంలో మనం ప్రార్థిద్దాం, దేవా నా జీవితంలోని ఉద్దేశం ఏంటి కదా. ఒకవేళ మన జీవితంలో కీడు జరిగినా ఆ కీడును మేలుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం కదా. నేను ఇక మీదట మేలు చేయ ఉద్దేశించుచున్నాను కాబట్టి భయపడకుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఆ రీతిగా మనం ప్రార్థనలో ముందుకు సాగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలండి.